గ్రామ పంచాయతీ సంబంధించి జనసేన పార్టీ తరఫున స్వీపర్ల జీతాల కోసం అని చెప్పేసి ఆఫీస్కి వచ్చాము. ఆఫీస్లో ఈవో ఇంకా రాలేదు. ఈవో గారిని సంప్రదించే ఉద్దేశంతో వచ్చాము. సమస్య ఏంటంటే గ్రీన్ అంబాసిడర్లకి 10 మంది గ్రీన్ అంబాసిడర్లు 5 10 మందికి 3 నెలల జీతాలు 2022లో జనవరి, ఫిబ్రవరి, మార్చి ఇవ్వాల్సి ఉంది. 10 మందికి ఒక ఐదుకి మాత్రం 2019లో 9 నెలలు, 2020లో 6 నెలలు జీతా బకాయిలు పంచాయతీ నుంచి ఇవ్వాల్సి ఉంది. ఇన్ని సందర్భాల్లో కలెక్టర్ గ్రీవెన్స్కి వీళ్ళు రిప్రజెంట్ చేసినప్పటికీ, కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, యువ పార్టీ గారికి రిప్రజెంట్ ఇచ్చినప్పటికీ, ఆవిడ కూడా ఆదేశాలు ఇచ్చినా కానీ పంచాయతీల మీద డబ్బులు లేవు, మేము ఇవ్వలేము, మీరు నచ్చినట్టు చేసుకోండి అన్న పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. ఇది చాలా దారుణము. మరి వాళ్ళకి జీతాలు రాకపోతే ఉద్యోగస్తులు వాళ్ళు స్ట్రైకులు చేస్తారు, ధర్నాలు చేస్తారు, ప్రభుత్వానికి పోరాటం చేస్తారు. మరి ఆ సందర్భంలో దళితులైనటువంటి, పేదలైనటువంటి స్వీపర్లకి మరి జీతాలు లేకుండా వాళ్ళకి ఏమి స్థిరాస్తులు ఉండవు, వేరే ఆదాయాలు ఉండవు. ఇదే వృత్తి మీద ఆదాయం వచ్చినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బతకడానికి అప్పులు చేసి వడ్డీలు తెచ్చుకొని కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి వ్యక్తికి తక్షణమే గ్రామ పంచాయతీ నుంచి మొత్తం వేతనాలు చెల్లించాలని, లేని పక్షంలో మేము జనసేన పార్టీ తరఫున దీన్ని ఉన్నతాధికారులకి, అవసరమైతే స్టేట్ సెక్రటేరియట్కి, పవన్ కళ్యాణ్ గారికి, ఈ శాఖ మంత్రి గారికి కూడా దృష్టి తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కారం కోసం పోరాటం చేస్తామని, కాబట్టి అంతదాకా వెళ్లకుండా ఉండాలంటే తక్షణమే వీళ్ళకి ఖచ్చితంగా ఆ యొక్క జీత బకాయిలు ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా కానీ వీళ్ళు స్వీపర్లకు జీతాలు ఇచ్చి తీరాల్సిందని చెప్పేసి జనసేన పార్టీ తరఫున గ్రామ పంచాయతీ వరకు మరి విజ్ఞప్తి చేస్తున్నాం.